పుస్తక ప్రియులందరికీ సుస్వాగతం. చాలా గొప్ప పండగ. ఈ పండగ కోసం సంవత్సరంతా అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 year ఎదురు చూస్తూ ఉంటాం మనమంతా. పుస్తకాలంటే అంత ఇష్టం. ఈ పుస్తకాల్లోని మొహాలన్నీ పరిచయమే మనకి. ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది చాలా కొత్త వాళ్ళు వస్తూ జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళందరూ పుస్తక ప్రేమికులే, వాళ్ళందరూ మనోళ్ళే, బంధువులే. మనము సంతలల్లా పెళ్ళిళ్ళల్లో కలిస్తే ఒకరినొకరు చూసుకుంటాం కదా, పలకరించుకుంటాం కదా, అవే మొహాలు కనపడుతుంటాయి. మన పండగలకి ఈ పుస్తక పండగ హైదరాబాద్ వాతావరణంలోకి ఎంతగా ఇమిడిపోయిందంటే ఇది లేకుండా మనం ఇప్పుడు ఈ హైదరాబాద్ అస్తిత్వాన్ని మనం ఊహించలేము. పుస్తకాలు మన బంధువులు అయిపోయినాయి, మన చుట్టాలు అయిపోయినాయి, మన పండగల పబ్బాలు అయిపోయినాయి. ఈ హైదరాబాద్ ఫెస్టివల్లో ప్రతి పుస్తకం కూడా మన కోసమే ఎదురు చూస్తూ మనల్ని దగ్గరికి కావాలని ట్రై చేస్తూ మనల్ని పిలుస్తూ ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఇది చాలా గొప్ప అనుభూతి. దీన్ని మనం అన్నిట్లో అంటే కవిత్వంలో కానీ ఏ చెప్పినా చివరికి పుస్తకమే జయిస్తుంది. మనకు మించిన ప్రేమ పుస్తకమే మనకు అందిస్తుంది. ఎందుకంటే గత ఈ 30-40 ఏళ్ళుగా అంటే మా అందరి జీవితాలు కూడా హైదరాబాద్ చుట్టూతా పెనవేసుకుపోయిన సందర్భంలో ఈ పుస్తకాలు హ్యాబిట్స్ దగ్గర నుంచి, సికింద్రాబాద్ దగ్గర నుంచి, సీతాఫల్ మండి దగ్గర నుంచి రోడ్ల మీద పరుచుకొని ఈ ఫస్ట్ టైం ఈ పుస్తక బుక్ ఫేర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఫుట్పాత్లోకి వెళ్ళి ప్రతిరోజు కూడా మనకి ఈ పుస్తక వాతావరణాన్ని విజయవంతంగా ప్రేక్షకుల కోసం అంటే ఈ పాఠకుల కోసం ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఫెస్టివల్ ఎప్పటికీ మనల్ని నిజానికి ఇంత బాగా ఈ ఫెస్టివల్ చూసి ఆనందించి సడన్గా మనం లేకపోతే ఫెస్టివల్ ఏమైపోతుంది అనే దిగులేస్తూ ఉంటుంది. అంత ప్రేమించాము ఈ ఫెస్టివల్స్ని, ఈ పుస్తకాల్ని. ఇట్లాంటి ఈ ఫెస్టివల్ని మన దగ్గరుండి ప్రేమించడం వల్ల ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మన బంధువులే, మన చుట్టాలే, మన ఫ్రెండ్సే అనిపించేంత గొప్పగా ఉంటుంది ఈ సందర్భం. ఇటువంటి అద్భుతమైన సందర్భంలో మన అందరికీ కూడా ఇష్టమైన ఒక పుస్తకం గురించి మాట్లాడడం అంటే కొంచెం కష్టమైన పనే సార్. ఒక పుస్తకం గురించి ఏం మాట్లాడతాం? మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకాలు చాలా ఉంటాయి. ఒక్కరి గురించి మనం మాట్లాడలేము. అయినా కూడా ఎంతో కొంత దీంతో తీసుకొని మాట్లాడగలుగుతాము. అలాంటి అవకాశం ఇచ్చిన ఈ బుక్ ఫేర్ వారికి, మా యాకూబ్కి, మా ప్రవీణ్కి, అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ బుక్ ఫేర్ అనేది గొప్ప సుదీర్ఘమైన కావ్యం లాంటి బుక్ ఫేర్ ఇది. గొప్ప లాంగ్ పోయం లాంటి బుక్ ఫేర్ ఇది. ఈ బుక్ ఫేర్లో అనేకానేక అంశాలు, అనేకానేక పుస్తకాలు, వాటి చరిత్రలు, వాటి మనోగతాలన్నీ అర్థమవుతున్న కొద్దీ బుక్ ఫేర్ విస్తృతి పెరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని మారినా పోయినా బుక్ ఫేర్ మాత్రం అలా కంటిన్యూగా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఇది కంటిన్యూ అవుతుంది. ఆ గొప్ప ఆశయంతోనే, కోరికతోనే నేను ఇప్పటికీ బుక్ ఫేర్ అంటే ఇప్పటికీ నా కళ్ళలోకి వస్తూనే ఉంటుంది. ఈ సందర్భంగా మిత్రులందరినీ ఆహ్వానిస్తూ మీకు నచ్చిన పుస్తకాల మీద మీరు మాట్లాడితే నేను వినాలని, అందరూ విని సంతోషాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా రామ్మోహన్ రావు గారు తుమ్మూరి, మీరు మీ పుస్తకపు ప్రేమని, అనుభవాన్ని పంచాలని కోరుకుంటున్నాను. పుస్తక ప్రియులందరికీ నమస్సులు సమర్పిస్తూ ఈ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్ధార్థ గారికి నా యొక్క తర్వాత మిత్రులందరికీ కూడా నా స్వాగత వచనాలు చెప్తూ నా 10వ ఏటి నుంచి పుస్తకాలు చదవటం, అందరిలాగే చందమామ కథలతో ప్రారంభించి అనేక పత్రికలు, నవలలు గత 60 ఏళ్ల నుంచి, ఇప్పుడు నాకు 73 ఏళ్ల వయస్సు, గత 60-65 ఏళ్ల నుంచి నేను
అనేక పుస్తకాలు చదివాను. సరే, ఆ చదివిన ప్రభావంతో దాదాపు అన్ని ప్రక్రియలలో కూడా, అంటే ఏ ప్రక్రియ కూడా వదిలిపెట్టకుండా దాదాపు 40 పుస్తకాల దాకా నేను రాయటం జరిగిందంటే దానికి అనేక మంది కవులు, రచయితలు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ప్రేరకులుగా నేను భావిస్తాను. అయితే సమయం ఎక్కువ లేదు కాబట్టి నాకు ఇచ్చిన సమయంలోనే నేను ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం గురించి ఇవాళ ఈ వేదిక మీద తెలియజెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ పుస్తకం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక పుస్తకం గురించి విపరీతమైనటువంటి తాపత్రయంతో దాన్ని సంపాదించుకొని చదవటానికి నేను కష్టపడ్డాను. అలాంటి పుస్తకం మ్రోయు తుమ్మెద, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు కరీంనగర్ రాజరాజేశ్వర కళాశాల ప్రాంశుపాలుడిగా ఉన్న సమయంలో 59-61 సంవత్సరం ఆ సమయంలో వారు కరీంనగర్ స్థానిక కథని, ఒక యథార్థ గాథని తీసుకొని, ఒక బ్రతికున్నటువంటి వ్యక్తిని తీసుకొని రాసినటువంటి నవల. దానిలో అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. అయితే ఆ పుస్తకం మీద నాకెందుకు ఆసక్తి కలిగింది అనంటే, నేను పుట్టింది ఎలగందుల. మా ఎలగందుల గురించి ఆ పుస్తకంలో విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత నేను ఆ పుస్తకం కోసం కరీంనగర్లో చింతల నరసింహులు వాళ్ళు పబ్లిష్ చేశారంటే దానికోసం వెళ్ళి, అక్కడ దొరకకపోతే హన్మకొండకు వెళితే వాళ్ళు మీద ఎక్కడనో అటక మీద ఉంచి తీసినటువంటి దుమ్ము దులిపి ఇచ్చినటువంటి పుస్తకాన్ని చదవటం జరిగింది. ఆ పుస్తకంలో విశ్వనాథ్ సత్యనారాయణ గారు చాలా అనేక విషయాలు చెప్పారు. ముఖ్యంగా కరీంనగర్కు చెందినటువంటి ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసుడి గాథని, ఆయన యొక్క యథార్థ గాథని ఒక నవలా రూపంగా అందించారు. అదొక విశేషం. ఆయనని ప్రత్యక్షంగా కలుసుకొని ఆయన కూడా ఆ నవలలో ఆయన కూడా గౌతమ్ రావు గారితో పాటు ఆయన కూడా పాత్రధారిగా ఉండి ఆయనతోటి చర్చించటం, సంగీతం విషయాలు చర్చించటం, ఆ తర్వాత దాన్నంతా కూడా కథగా మలిచి చాలా అద్భుతమైనటువంటి నవలగా రూపొందించారు. అది. రెండవది, ఆ శీర్షిక పెట్టటమే, మ్రోయు తుమ్మెద అనేటువంటి శీర్షిక పెట్టటమే ఒక మహాకవి మాత్రమే అలా చేయగలుగుతాడు. కరీంనగర్ని ఆనుకొని ప్రవహించే మ్రోయు తుమ్మెద అనేటువంటి నదిని ఒక మ్రోయు తుమ్మెద సంగీత కళాకారుడికి మ్రోయు తుమ్మెద అనేటువంటి దాన్ని తీసుకొని ఆ మ్రోయు తుమ్మెద స్థానికంగా ఉన్నటువంటి వాగుని ఈ స్థానిక కళాకారుడు, సంగీత కళాకారుడికి ఆ నవలకి పేరు పెట్టడమే ఒక గొప్ప అంశం. సరే, ఆయనే ఒక చోట అన్నారు, మామూలు వాళ్ళ గురించి కథలు రాయటం కాదు, విశేషమైనటువంటి ఆ వ్యక్తి జీవితంలో కొన్ని విశేషాలు ఉన్నటువంటి అటువంటి కథాంశాన్నే ఎన్నుకోవాలి అని చెప్పేసి. కథానాయకుడు నారాయణరావు గారు. ఆ నారాయణరావు గారు విచిత్రమైన విషయం ఏంటంటే, నేను నవల చదవక ముందే ఆయన నాకు బాగా పరిచయం. వారింటికి ఎన్నోసార్లు పోయాను. కానీ ఆ నారాయణరావు గారి గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు నవల రాశారనేటువంటి విషయం చాలా రోజుల తర్వాత తెలిసింది. అయితే ఆ తర్వాత మళ్ళీ వారిని చర్మదశలో నేను 2-3 సార్లు కలుసుకోవటం కూడా జరిగింది. అంటే మా కరీంనగర్ స్థానికత చెప్తున్నాను, మా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక కళాకారుడి జీవిత చరిత్ర ఆయన బ్రతికి ఉన్నప్పుడే దాన్ని ఒక నవలా రూపంగా రచించటము ఒక విశేషం. రెండవది ఏంటంటే, కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రసిద్ధ క్షేత్రాలు కానీ, అక్కడి వర్ణన కానీ, అవన్నిటి కూడా వేములవాడ గురించి, మంతెన గురించి, ధర్మపురి గురించి, ఆ ఎలగందుల గురించి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక
ఆ, ముఖ్యమైనటువంటి ప్రదేశాల గురించి కూడా ఆయన చరిత్ర చెప్పటం. అదే కాకుండా 1910-20 ప్రాంతంలో కరీంనగర్ ఏ విధంగా ఉండేది అనేటువంటిది ఆయన చెప్పటం జరిగింది. ఇప్పుడు కరీంనగర్గా ఉన్నటువంటి దాని పూర్వనామం అరిపిరాల. ఈ నవలలో ఆ కరీంనగర్ జిల్లా పట్టణం యొక్క పూర్వనామం కూడా వారు అందులో చెప్పడం జరిగింది. అంటే ఒక కరీంనగర్కు సంబంధించినటువంటి సబ్బిసాయిర మండలం యొక్క చరిత్రనంతా కూడా ఒక నవలా రూపంలో అందించటం అనేటువంటిది నాకు ఆ జిల్లా వాడిగా నేను ఆ స్థానికతను బాగా నాకు చాలా అంటే నన్ను బాగా ప్రేరేపించింది. ఆ ప్రేరేపణ వల్లనే నేను ఎలగందుల 1000 ఏళ్ల వెలగందుల మానేరు ముచ్చట్లు అని చెప్తే దానికి తెలంగాణ సాహిత్య అకాడమీ 20,000 పురస్కారం కూడా రావటం అనేటువంటిది ఏదైతే ఉందో, నిజంగా చెప్పాలంటే అంటే నా స్థానం గురించి నేను చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పాలి. కనుక నేనేమనుకున్నానంటే మా వెలగందులకు 1000 ఏళ్ల చరిత్ర ఉంది, ఆ 1000 ఏళ్ల చరిత్రను చెప్పాలనేటువంటి ఉద్దేశము ఎక్కడ బీజం పడ్డదంటే ఎప్పుడైతే విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ ఎలగందల గురించి, ఆ కోట గురించి, అక్కడ బావాజుల మఠం గురించి, అందులో ఒక నీలకంఠం అనేటువంటి ఒక పాత్ర ఉంటుంది. నీలకంఠేశ్వర ఆ సన్యాసుల మఠం ఒకటి ఉంది, ఎలగందల బావాజులు ప్రసిద్ధి. ఆ నీలకంఠం అనేటువంటి పాత్రను అందులో ప్రవేశపెట్టి ఆ పాత్ర ద్వారా ఎలగందల గురించి చరిత్ర చెప్పి ఆ విధంగా అంటే నేను ఎక్కువగా మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నన్ను బాగా ప్రేరేపించినటువంటి నవలాది మ్రోయితుమ్మెద అనేటువంటిది శీర్షిక పెట్టడంలో కానీ, తర్వాత స్థానిక చరిత్రను రాయటంలో కానీ, అద్భుతమైనటువంటి వర్ణన కానీ, అంతేకాకుండా హిందుస్థానీ సంగీతానికి సంబంధించినటువంటి అన్ని రాగాల గురించి దాని యొక్క చర్చ, దృపదం అంటే ఏంటిది, ఇదంటే ఏంటిది, తరానా అంటే ఏంటిది, లేకుంటే ఇవన్నీ కూడా వాటిని చాలా సమగ్రంగా చర్చించి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని సమగ్రంగా చర్చించినటువంటి పుస్తకం. అది ఒక గొప్ప పుస్తకం. అటువంటి పుస్తకము ఒక విచిత్రమైనటువంటి విషయం మీ అందరికీ నేను చెప్తున్నాను. 40 సంవత్సరాల క్రితం చదివిన పుస్తకమే చదివిన గుర్తుతో మాత్రమే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. పోయిన పుస్తకం ఫేర్లో బుక్ ఫేర్లో నేను కొత్త పుస్తకం కొన్నాను కానీ 10 పేజీలో 20 పేజీలో చదివాను. నా వ్యగ్రత వల్ల నేను చదవలేకపోయాను, మళ్ళీ చదువుదామని. కానీ అప్పుడు ఏవైతే 84లో నేను ఆ పుస్తకం సంపాదించి చదివాను, ఆ చదివినటువంటి పుస్తకం ఇప్పటికి కూడా ఏ సన్నివేశం ఎట్లా వర్ణించారు అంటే, ఆ కథానాయకుడు ఒక బ్రాహ్మణ దంపతులకు జన్మించి వాడు ఇద్దరు కూడా పులివాత పడడంతో ఒక పద్మశాలి అతను ఆ పిల్లవాడిని తీసుకొని పెంచటం, ఆయన 12 ఏళ్ల దాకా వాళ్ళ దగ్గర పెరిగిన తర్వాత ఆయన కూడా వాడిని తమ యొక్క తల్లిదండ్రులుగా తీసుకోవటం, అంటే ఆయన జీవితంలో అనేకమైన విశేషాలు ఉన్నాయి. కాబట్టి అట్లా ఒక అనాథ బాలుడిగా పెరిగినటువంటి అతను ఒక గొప్ప శాస్త్రీయ అంటే గొప్ప హిందుస్థానీ కళాకారుడిగా మారాడు. ఆయన జీవితంలో నాగపూర్ వెళ్తారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నైజాం నవాబ్ గారి దగ్గరికి అతనికి ఆ నవాబ్ తోటి ఆయనకి దోస్తానా ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ఎంత చక్కగా అంటే ఒక్కటే సంఘటన చెప్తాను. వస్తుంటే కరీంనగర్ నుంచి వస్తుంటే షామీర్పేట అని మీ అందరికి కూడా తెలుసు. షామీర్పేట దగ్గర బస్సు ఆగిపోతుంది. ఆ బస్సు ఆగిపోయినటువంటి సమయంలో ఆయన వర్ణించేటువంటి అద్భుతమైనటువంటి వర్ణన వర్ణిస్తాడు ఆయన. ఆ బస్సు ఆగిపోయిన సమయంలో ఆ కథానాయకుడు లోపల జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా అంటే నేను ఎక్కువ నన్ను ముఖ్యంగా ఏంటంటే ఆ మ్రోయితుమ్మది అనేటువంటి శీర్షికతో కానీ మిగతా అన్ని విషయాలతో కానీ నన్ను బాగా ప్రేరేపించింది. నేను పుస్తకం మళ్ళీ చదివి మాట్లాడేటువంటి అవకాశం లేకుండా పోయింది. పుస్తకం ఇక్కడ ఉంది, నేను కరీంనగర్లో ఉన్నాను. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి 8 గంటలకు ఇక్కడికి చక్కగా చేరుకున్నాను. కాబట్టి నన్ను బాగా ప్రేరణ కలిగించినటువంటి పుస్తకం అది నా స్థానిక చరిత్రను చెప్పినటువంటిది. స్థానిక నాయకుడు, ఆయన కథానాయకుడు
బతికి ఉండగా ఆయనతో చర్చించి ఆయన విషయాలను సేకరించి రాసినటువంటి నవల కాబట్టి తర్వాత నా అదృష్టం ఏంటంటే ఆ కథానాయకుడిని నారాయణరావు గారిని అంతకుముందు నవల చదవక ముందేమో వకీల్ నారాయణరావు గారిగా చూశాను. తర్వాత 80 ఏళ్ల వయస్సులో సత్యానంద ఆశ్రమం అని ఉంటే ఆ సత్యానంద ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేస్తే మీది ఏ ఊరు అని అడిగాడు. ఎలగందుల అన్న. పట్టాభిరామయ్య ఏమవుతాడు అన్నాడు. మా పెదనాన్న అన్న. వాళ్ళిద్దరు కూడా సహాధ్యాయులు. ఈ విధంగా నాకు అనేక విధాలుగా సంబంధించినటువంటి రోహిత్ మీద గురించి 4 ముచ్చట్లు చెప్పేటువంటి అవకాశం వచ్చినందుకు నేను ఇక్కడికే ముగిస్తాను. ఎందుకంటే మిగతా వాళ్ళు చాలా సమయం అయింది కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఎప్పటి నుంచో నా మనస్సులో ఉంది. నేను 4 అధ్యాయాల ఇప్పుడు నేను చెప్పిన సారాంశం అంతా రోహిత్ మీద అనేటువంటిది ఫేస్బుక్లో చాలా పెద్ద ఎలాబరేటెడ్గా నేను రాసినటువంటి వ్యాస సంఖ్య ఒక 10 పేజీల్లో 12 పేజీల్లో వ్యాసాలు ఉన్నాయి 4 చాప్టర్లుగా. అయితే దాని సారాంశం అంతా కూడా మీకు చెప్పడం జరిగింది. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పే అవకాశం లేదు కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞత వహిస్తూ చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇప్పటి తరానికి అంత ముందు తరాలు జోడించడానికి అనువైన గొప్ప విషయాన్ని చెప్పుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు సంపత్ రెడ్డి గారు వారి అనుభవాలను పంచుకోమని చెప్తున్నారు. సభకు నమస్కారం. పుస్తక ప్రియులకు నమస్కారం. నేను ఇవాళ ఒక ప్రేమ లేఖ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఇది ఆర్బిటాల్ అనేటువంటి పుస్తకం ఇటీవల, అంటే పుస్తకము ప్రభావితం చేసినటువంటి పుస్తకం గురించి మాట్లాడాలి అంటే చాలా కష్టమైనటువంటి పని అందరూ చెప్తూ వస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి పుస్తకము 2024 బుకర్ ప్రైజ్ విన్నర్ ఆర్బిటాల్. అయితే నిర్వాహకులు 8 నిమిషాల సమయంలో మాట్లాడాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టారు. నాకు వెంటనే శశి తరూర్ గుర్తొచ్చాడు. అతను ఫేమస్ స్పీచ్లో మొట్టమొదటి వాక్యాలు ఎలా ఉంటాయంటే, నాకు 8 నిమిషాల సమయం ఇచ్చారు, కానీ నేను 8వ హెన్రీ 7వ భార్యలాగా ఫీల్ అవుతున్నాను అంటాడు. అంటే 8వ హెన్రీకి 6 భార్యలు మాత్రమే, ఈయన 7వ భార్యగా నేను ఫీల్ అవుతున్నాను అన్నాడు. ఎందుకంటే అతను ఎవరితో కూడా ఎక్కువ రోజులు కాపురం చేయలేదట. అందుకని నేను సమయం అసలే ఎక్కువగా తీసుకోను. అయితే ఇది 136 పేజీల ప్రేమలేఖ అని, అంటే ఇంత చిన్న పుస్తకానికి బుకర్ ప్రైజ్ రావడం కూడా ఇది 2వసారి మాత్రమే. అయితే ఈ లిసా అలర్డిస్ అని చెప్పేసి ఒక సమీక్షకురాలు దీన్ని ఒక ప్రేమ లేఖ అని చెప్పింది, గార్డియన్ పత్రిక సమీక్షకురాలు. ఈ స్టోరీ నేను సూక్ష్మంగా చెప్పేస్తాను. ఇది ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరిగినటువంటి కథ. అయితే ఈ కథాంశం అనేది కేవలము ఒక, అంటే మిగతా వాటికి చాలా భిన్నంగా నడిచేటువంటి ఈ స్టోరీ. ఇందులో 6 వ్యోమగాములు ఉంటారు. అయితే ఇదంతా సైన్స్ ఫిక్షన్ మాత్రం కాదు. సైన్స్ ఫిక్షన్లో ఇమడనటువంటి నవల ఇది. రచయిత్రే దీన్ని స్పేస్ పాస్టోరల్ అని చెప్పి పిలిచింది. ఇక్కడ ఇది 250 మైళ్ళ ఎత్తులో ఉండి ఈ 6 వ్యోమగాములు భూమిని చూస్తూ ఉన్నటువంటి విధానంలో, మరి భూమిని ఒక తల్లిగా చూస్తూ వాళ్ళు అక్కడ ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ప్రతిసారి 6 వ్యోమగాములు పైకి వెళతారు. ఈ 6 వ్యోమగాములు కూడా 9 నెలలు అక్కడ పైన ఉంటారు. ఈ 9 నెలలు కింద తల్లి భూదేవి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే ఈ 6 ఏమి
ఏదో వాళ్ళు పైనుండి ఏదో కథలు తీసుకొస్తారు, కథలు మోసుకొస్తారు అని ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది 9 మాసాలు. అయితే ఈ పాత్రలన్నీ పెద్దగా ఫుల్లీ బ్లోనప్ పాత్రలు కావు. వీళ్ళందరినీ కూడా ల్యాబ్ ర్యాట్స్ అని చెప్పి పిలుస్తుంది, రచయిత్రే పిలుస్తుంది. వీళ్ళంతా కూడా ల్యాబ్ ర్యాట్స్. అంటే మనము పైకి పంపించేటువంటి, ఎన్నోసార్లు మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము, మన అమ్మాయి కూడా అంతరిక్షంలోకి పోయింది, తెలుగు అమ్మాయి కూడా అని చెప్పేసి మనం చాలా గొప్పగా పేపర్లలో వచ్చినటువంటి వార్తలు విన్నాము. అయితే చూసాం ఇక్కడ ఈ ఈ ల్యాబ్ ర్యాట్స్ అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇవన్నీ కూడా ఇప్పుడు రాయబడుతున్నటువంటి చరిత్ర అంతా కూడా ధనవంతుల బంగారు పెన్నులతోని రాయబడుతుంది అని ఆవిడ చెప్తోంది. నిజానికి భూమి ఒక అందమైనటువంటి గ్రహము. ఎక్కడెక్కడ ఏది ఉండాలో అవన్నీ చూసుకుని ఒక అందమైనటువంటి శిల్పంగా రూపొందించినటువంటి, తనకు తానే రూపొందినటువంటి ఒక శిల్పము. కానీ దాన్ని మరి మనం ఏం చేస్తున్నాము, వీళ్ళు పైనుండి చూస్తూ మనకు చెప్తూ ఉంటారు ఒక్కొక్క విషయాన్ని. అయితే అందులో ముఖ్యంగా ప్రధానమైనటువంటివి 3 విషయాలు. అది ఒకటి తుఫాను, ఒకటి ఒక పెయింటింగ్, మూడవది ఒక ఫోటోగ్రాఫ్. ఈ 3 ఏంటంటే, ముందు తుఫాన్ గురించి చెప్తాను. మనకు కోవిడ్లో మనము అందరికీ తెలుసు ఏ విధంగా బందీ అయిపోయామో. ఇది దృష్టిలో పెట్టుకుని ఈవిడ రాసింది. ఈ 6 కూడా ఈ ఒక రేకు పెట్టెలో బందీలు అయిపోయారు. వాళ్ళు పైనుండి మనం కిందికి చూస్తున్నారు. అయితే కిందికి చూసేటప్పుడు తుఫాన్ ఎట్లా ఉందట అంటే, ఒక కోపంలా అనిపించట్లేదు, కానీ ఒక ధిక్కారంలాగా, ఒక శక్తిలాగా, ఒక చేతనలాగా, అది కళ్ళు ఉబికించి ఒక హాకా వీరుడు న్యూజిలాండ్ యోధులు వీళ్ళంతా కూడాను, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ధిక్కారాన్ని ఒక రకమైనటువంటి డ్యాన్స్ ద్వారా చూపిస్తారు, రకరకాలైనటువంటి హావభావాలతో. అది ఆ విధంగా యుద్ధ వీరునిలాగా ఉందట. ఇకపోతే ఈ పైనుండి ఇందాక చెప్పినటువంటి భూమి శిల్పం అని చెప్పి చెప్పుకున్నాము. కానీ భూమి మరి మనం ఏం చేస్తున్నామంటే, మిలియన్ల వాహనాలు పెట్టేసి ఇంధనాన్ని కాల్చివేస్తున్నాము. అరణ్యాలు, రిజర్వాయర్లు, నదులు, సముద్రాలు ఇవన్నీ కూడా మానవుని కోరిక చేత రూపాంతరం చెందుతున్నాయి. అలాగే ఇతర గ్రహాలను మనము చేరేటువంటి క్రమంలో రోజసీలో చెత్త వేస్తున్నాము. అంతరిక్ష ప్రయోగాలన్నీ మెగా కంపెనీల ధనదాహపు ప్రతీకలు అని ఆవిడ చెప్తూ ఉంది. అలాగే మార్స్ దగ్గరికి వెళుతున్నాము అని కూడా చెప్తున్నారు. అయితే ఈ మార్స్ అనేది ఎరుపు రంగు గ్రహం అని చెప్పి మనము చెప్పుకుంటాము. అయితే అక్కడ ఈ ఎరుపు రంగు గ్రహాన్ని ఎరుపుగానే ఉంచాలి అని, మనము భూమిని భూమిలాగా ఉంచట్లేదు. మరి పైకి వెళ్ళి కూడా ఏం చేస్తాము, ఈ ఎరుపు రంగు గ్రహాన్ని ఎరుపులాగా ఉంచాలి. అలాగే మొత్తం గ్రహానికి కూడా ఒకే పతాకం ఉండాలి అని ఆవిడ చెప్తోంది. అయితే ఇట్లాంటి భావన చూడండి. అలాగే పైనుండి చూసినప్పుడు కేవలము ఇక్కడ మనకి బార్డర్స్ ఏమున్నాయి, ఎన్నో మనం దేశాలని చెప్పి చెప్పుకుంటున్నాము. కానీ బార్డర్స్ అనేటివి కేవలము నీరు, భూమి మాత్రమే. అది అలాగే మనము పాకిస్తాన్, ఇండియా గురించి మనం ఎన్నో వివాదాలు చూస్తూ ఉంటాము. కానీ పాకిస్తాన్ని, ఇండియాని వేరు చేస్తున్నటువంటి బార్డరు పైనుండి చూస్తే కేవలము ఒక లైట్ల దారి వెంట ఉన్నటువంటి లైట్ల వరుస మాత్రమే. అదొక్కటే వీళ్ళని విడదీస్తుంది, కానీ మరేది కాదు అని ఆవిడ చెబుతోంది. అయితే ఈ చిత్రం ఒకటి రిప్రజెంటేషన్ కోసము నేను తీసుకొచ్చాను. ఇది లాస్ మెనినాస్ అనేటువంటి ఒక చిత్రం, పెయింటింగ్. వెలాస్క్వెజ్ అనేటువంటి ఒక పెయింటర్ వేసినటువంటి ఈ చిత్రాన్ని ఆవిడ ఒక డిస్కషన్గా తీసుకుంది. అంటే ప్రపంచంలో చాలాసార్లు బాగా డిస్కషన్స్కి గురి అయినటువంటి అనేక చిత్రాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇందులో 11 మంది వ్యక్తులు ఉన్నారు. అందులో చిత్రకారుడు కూడా ఉన్నాడు. ఈ చిత్రకారుడు
ఎవరిని చూస్తున్నాడు, మనం ఎవరిని చూడాలి, అందులో వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు, ఇది ఇందులోని ప్రశ్న. అయితే ఈ ప్రశ్న వచ్చినప్పుడు అంటే ఇది ఇంకా కొంచెము లైన్ డ్రాయింగ్ కూడా నేను తీసుకున్నాను ఇక్కడ. అయితే ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే చివరికి ఇంతవరకు జవాబు ఎవరు ఇవ్వలేదు. అంటే ఎన్నోసార్లు డిస్కషన్స్ వచ్చినప్పటికీ కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా దీని మీద ఒక సొల్యూషన్ అనేటువంటిది రాలేదు, ఆ ఆన్సర్ అనేటిది రాలేదు. ప్రశ్నలు ఉన్నాయి కానీ ఆన్సర్ రాలేదు. కానీ ఈవిడ దీంట్లో ఆన్సర్ ఇచ్చింది. అదేమిటంటే మనము వ్యక్తుల గురించి మాత్రమే చూస్తున్నాం కానీ ఆ ఫోర్గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక శునకాన్ని మనం చూడట్లేదు. ఇక్కడ అందరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు కానీ ఆ శునకం మాత్రమే ఎవరిని చూడట్లేదు. అది కళ్ళు మూసుకుని ఉన్నది కానీ చాలా అలర్ట్గా ఉన్నట్టుగానే దాని బాడీ లాంగ్వేజ్ ఉంది. అది ఎక్కడ ఏదో నిద్ర వస్తుంది కాబట్టి జోగిపోయినట్టుగా కానీ మరే విధంగా కానీ లేదు. కాబట్టి ఇక్కడ ఏంటిది ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఎంతసేపు ఎవరిని చూస్తున్నారు అనే డిస్కస్ చేస్తున్నాం కానీ మరి మనము మరిచిపోయినటువంటి ప్రాకృతిక లక్షణాలను మనము చూపించట్లేదు. కానీ అదే శునకం మాత్రము దాని యొక్క లక్షణాన్ని కోల్పోలేదు. మనం కోల్పోయాము. సిల్క్ బట్టలు వేసుకున్నాము, రకరకాల ఆభరణాలు వేసుకున్నాము, రాజరిక దర్పం చూపిస్తున్నాము, కానీ శునకం మాత్రము తన లక్షణాలని కోల్పోలేదు అని చెప్పడానికి ఆవిడది తీసుకున్నారు. అలాగే మరొకటి ఇది మొట్టమొదటిసారి చంద్రమండలానికి వెళ్ళినప్పుడు మైకేల్ కాలిన్స్ అనేటువంటి వ్యక్తి తీసినటువంటి ఫోటో. అతను పార్ట్ ఆఫ్ ది గ్రూప్ ఆన్ మూన్ ల్యాండింగ్. ఫస్ట్ టైం మూన్ ల్యాండింగ్ మనకందరికీ తెలిసిందే. దాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాము. అయితే ఈ ఫోటోగ్రఫీని చాలా గొప్పగా చెప్పుకుంటారు ముఖ్యంగా అమెరికన్స్. అయితే ఇందులో ఏముంది అనేది ఒక డిస్కషన్. అయితే ఇది మొత్తము మానవాళికి ప్రతీక అని చెప్పేసి ఇన్నాళ్ళుగా చెబుతూ వస్తున్నారు. కానీ ఇక్కడ మానవులు ఎక్కడున్నారు? కేవలము మీకు ఒక రోదసి నౌక కనబడుతోంది, తర్వాత భూమి కనబడుతోంది. అయితే ఇది భూమి కనబడుతుంది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి అందరు వ్యక్తులకు ప్రతీక అని చెప్తారు. కానీ భూమి కనబడుతోంది కానీ భూమి సగమే కనబడుతోంది. మరి అట్లాంటప్పుడు భూమికి ఇది ఎలా రిప్రజెంట్ చేస్తుంది హ్యూమన్స్ని? అలాగే ఒక్క మానవుడు కూడా ఇందులో కనబడట్లేదు. ఎవరైనా మానవుడు అనేటువంటి వాడు ఉంటే చంద్రమండలంలో దిగినవాడు కూడా కనబడట్లేదు. మానవుడు అనేవాడు ఎవరైనా ఉంటే అది కేవలం ఫోటోగ్రాఫర్ మాత్రమే. ఆ ఫోటోగ్రాఫర్ యొక్క వేడి వేలు ఆ టైంలో క్లిక్ చేసినటువంటి ఈ చిత్రమే. అతను మాత్రమే మానవుడు కానీ ఇది మానవుల్ని రిప్రజెంట్ చేయట్లేదు. మనము రోదసిలోకి వెళ్ళి మనము పాడు చేస్తున్నాము, భూమిని పట్టించుకోవట్లేదు, మన ప్రాకృతిక లక్షణాలను కోల్పోయాము అని చెప్పేటువంటి ఈ నవల నన్ను అత్యధికంగా ప్రభావితం చేసింది. థ్యాంక్ యూ. చాలా చాలా అద్భుతమైన ఈ అనుభవాన్ని మీ అందరితో పాటు నేను ఆనందంగా తీసుకున్నానండి. చాలా అద్భుతమైన సాయంత్రం ఇది. ఇంత గొప్ప పుస్తకాన్ని పరిచయం చేశారు, చాలా బాగుంది. కార్ల్ సగాన్ కానీ రిచర్డ్ బర్గ్ కానీ వచ్చి వాళ్ళు ఇచ్చిన తాత్వికత అంతా ఈ పుస్తకంలో ఉంది. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సంపత్ రెడ్డి గారు. డిసెంబర్ నెల అనగానే
పుస్తకాల పండగ తర్వాత క్రిస్మస్ పండుగ ఎప్పుడు కలిసే వస్తుంది, రెండు కలిసి. రెండు పండుగలు ఈ 10 రోజుల్లో కలిసి ఉంటాయి. డిసెంబర్ 19 నుంచి 29 జరిగే ప్రక్రియలోనే డిసెంబర్ 25 వస్తుంది. అట్లా ఒక డిసెంబర్లో వచ్చే పండుగనే పుస్తకాల పండుగలో క్రిస్మస్ అవుతే, జనవరి నుంచి మొదలుకొని సంక్రాంతి, ఉగాది, దసరా, రంజాన్ పండుగలు కూడా ఈ సంవత్సరం అంతా వచ్చినప్పటికి కూడా ఈ పుస్తకాల పండుగ 10 రోజుల పండుగకే డిసెంబర్ నెల ప్రాధాన్యం. అలాంటి పుస్తకాల పండుగకు వచ్చిన మీ అందరికీ ప్రధానంగా నమస్కారాలు తెలియజేస్తూ, పుస్తక స్ఫూర్తి, ఈ పుస్తక స్ఫూర్తి కార్యక్రమాన్ని బుక్ ఫేర్ 37వ బుక్ ఫేర్ నుంచే ప్రారంభమైంది. ఇది రెండవది 38వ బుక్ ఫేర్. ఈ పుస్తక స్ఫూర్తిని ఏర్పాటు చేసి అందులో వందలాది మంది కవులను, రచయితలను భాగస్వామ్యం చేస్తున్న హైదరాబాద్ బుక్ ఫేర్ నిర్వాహకులకు ముందుగా అభినందనలు, ధన్యవాదాలు. ఈ పుస్తక స్ఫూర్తి సభకు అధ్యక్షత వహిస్తున్న అన్న సిద్ధార్థ అన్నకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, సాహితీవేత్తలకు, సాహిత్య అభిమానులకు, పుస్తక ప్రియులకు ప్రత్యేకంగా నమస్కారాలు. నేను మాట్లాడే పుస్తకం పేరు మొదటి చెంచు మహాసభ. ఇది చెంచు జీవితాన్ని చెప్పాలనుకున్న పుస్తకం ఇది, మొదటి చెంచు మహాసభ. ఈ మొదటి చెంచు మహాసభ పుస్తకం దాదాపు 1933లో నిజాం ప్రభుత్వం కాలంలో నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ తహసీల్దార్గా పనిచేసిన సయ్యద్ గౌస్, ఆయన అమ్రాబాద్ ఉన్నత పర్వత శ్రేణి నివేదిక అప్పర్ ప్లాట్ బాలాహై కోహి అని ఒక రిపోర్ట్ను నిజాంకి ఇచ్చాడు. ఆ నిజాంకి ఇచ్చిన రిపోర్ట్నే మేము దాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేసి మొదటి చెంచు మహాసభ అని ఒక పుస్తకాన్ని వేయడం జరిగింది. ఈ నివేదికలో నల్లమల అటవీ ప్రాంతంలో అసలు ఏమున్నాయి, ఎట్లా చేస్తే ఈ ప్రాంతంలోని చెంచులను, ప్రజలను అభివృద్ధి చెందుతారని విషయాలను సయ్యద్ గౌస్ పొందుపరిచారు. ప్రస్తుత సమాజంలో కులాలు, మతాలు అని మాట్లాడుకుంటున్న రోజుల్లో నిజాం సర్కార్ హయాంలోనే ఒక ముస్లిం తహసీల్దార్ సయ్యద్ గౌస్ శిథిలమవుతున్న హిందూ దేవాలయాలను ఎలా బాగు చేయాలని ఆనాడు ఆలోచించాడు. దాని మీద నిజాంకు తన రిపోర్ట్లో ఒక భాగం కేటాయించాడు. అంటే తెలంగాణలో హిందూ ముస్లింల ఐక్యత ఒక 93 ఏళ్ల నాడే వెనుకకి వెళ్తే ఆ కలిసున్న జీవితాన్ని ఈ సయ్యద్ గౌస్ ఈ దేవాలయాల విషయంలో చెప్పిండని మనం గుర్తు చేసుకోవాలి. ఇది ఇలా ఉంటే నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం నుంచే ప్రస్తుతం ఉన్న శ్రీశైలం దేవస్థానం కూడా ఇక్కడి నుంచే నిర్వహణ జరిగేది. కళ్యాణాలు కానీ ఇంకే కార్యక్రమాలైనా కూడా అమ్రాబాద్ తహసీల్దార్ నుంచే ఆ శ్రీశైలం దేవస్థానం అంతా కూడా నిర్వహణ జరిగేదని, ఆ శ్రీశైలం దేవస్థానం నల్లమల అటవీ ప్రాంతానికే ఉండాలని ఆనాడు కర్నూలు కలెక్టర్తో మాట్లాడి ఒప్పించిన సయ్యద్ గౌస్ మనం మాట్లాడుకుంటే హిందూ ముస్లింల ఐక్యత విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన ముస్లిం అయ్యుండి కూడా నిజాం కాలంలో హిందూ దేవాలయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన. కానీ ఆయన హిందూ దేవాలయాలను ఎట్లా కాపాడాలని మాట్లాడాడు. అది మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం. ప్రస్తుతం సమాజంలో ఇప్పుడైతే అది చాలా అవసరమని
నేను భావిస్తున్నా. ఇది ఇలా ఉంటే ఆనాడు నల్లమల ప్రాంతంలో ఆయన తహసీల్దార్గా రవాణా సౌకర్యం లేని పరిస్థితుల్లో గుర్రంపై ప్రయాణం చేసి నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుగూడాలన్నీ కూడా తిరిగి ఆ చెంచులను ఎట్లా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఏం చేస్తే బాగుపడతారని చెప్పి ఒకనాడు వాళ్ళందరినీ 11/8/1933 నాడు అమరాబాద్ మండల కేంద్రంలో ఒక చెంచులందరితో అధికారికంగా ఒక సభ నిర్వహించాడు. ఆ అధికారిక సభనే మొదటి చెంచు మహాసభ. ఆ చెంచు మహాసభలో చేసిన తీర్మానాలను అవన్నీ కూడా నిజాంకు ఇచ్చిన రిపోర్ట్లో ఆయన నమోదు చేయడం అది గొప్ప రికార్డుగా మనం భావించుకోవాలి. ఇది ఇలా ఉంటే ఆనాడు పరిస్థితుల్లో నిజాంకు ఇచ్చిన సయ్యద్ గౌస్ రిపోర్టును ఆధారంగా ఒకవైపు నిజాం దీని మీద పరిశీలన జరుగుతున్న క్రమంలోనే 1933 నుంచి 40 ప్రాంతంలో ఆదిలాబాద్ అడవుల్లో కూడా గోండుల మధ్య రజాకార్ల మధ్య జరిగిన దాంట్లో కాల్పుల్లో కొమరంభీం చనిపోయిన సంఘటన ఆదిలాబాద్ ప్రాంతం అంతా కల్లోలం ఏర్పడుతున్నప్పుడు నిజాం దీన్ని ఏ విధంగా పరిష్కరించాలి, ఎట్లా ఈ గోండుల పరిస్థితి కూడా ఎట్లా రికార్డ్ చేయాలనే పరిస్థితుల్లో సయ్యద్ గౌస్ ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకొని ఆనాటి నిజాం ప్రభుత్వం 1940 ప్రాంతంలో ఐమన్ రాఫ్ను మన ఇండియాకు ఆదిలాబాద్కు అడవుల్లోకి పిలిచి ఇక్కడ వీళ్ళ స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి ఆహ్వానించారు. ఆ ఆహ్వానించిన వాళ్ళిద్దరి దంపతులు కూడా 40 ప్రాంతంలో ఇక్కడికి చేరుకొని దాదాపు 95 దాదాపు 50 ఏళ్ల ప్రాంతం ఈ ప్రాంతంలోనే జీవించి ఇక్కడనే వాళ్ళు చనిపోయారు గోండుల కోసం. వాళ్ళను గోండులంతా కూడా ఈరోజు హేమండ్ రాఫ్ దంపతులను ఆరాధ్య దైవంగా భావిస్తారు. అంటే ఒక చెంచుల నుంచి మొదలుకొని ఆదిలాబాద్ గోండుల వరకు కూడా ఒక లింక్ ఉంది. సయ్యద్ గౌస్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే హేమండ్ రాఫ్ను రావడం, గోండుల మీద అధ్యయనం చేయడం, ఇదంతా కూడా ఒక చారిత్రక సంఘటనగా ఈ రిపోర్టు మనకు ఆధారం అవుతుంది. ఇది విషయం. ఇది ఇలా ఉంటే సయ్యద్ గౌస్ నివేదికలో ఇంకా నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రధాన అంశాలను అనేక విషయాలను ఆయన పొందుపరిచాడు. అందులో ముఖ్యంగా అమరాబాద్ ప్రాంతం నైసర్గిక స్వరూపం, సరిహద్దులు, విస్తీర్ణంతో పాటు ఋతువులు, శీతోష్ణ స్థితి మరియు వర్షపాతం, పక్షులు, ఖనిజాలు, అటవీ ప్రాంత విశేషాలు, రవాణా సౌకర్యాలు, గ్రామాల్లోని పరిస్థితులు వివరించారు. ముఖ్యంగా నల్లమల ప్రాంతానికి చెందిన జంతువుల్లో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పొడమచ్చ జాతికి చెందిన పశువు మన తెలంగాణ పశువుగా కూడా మనం పెట్టుకున్నాం. ఇట్లా తెలంగాణ ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతంలో అనేక జీవన పరిస్థితుల గురించి, అనేక ఏర్పాట్ల గురించి, సౌకర్యాల గురించి నిజాంకి ఇచ్చిన సయ్యద్ గౌస్ రిపోర్టు చాలా గొప్ప రిపోర్టుగా భావించి దాన్ని ఎలాగైనా ఒక పుస్తక రూపంలో వేయాలని భావించి మేము ఈ మొదటి చెంచు మహాసభ పుస్తకాన్ని వేశాం. ఇది ఇలా ఉంటే ఒక అధికారి, ఇప్పుడు చాలామంది అధికారులను చూస్తున్నాం, ఒక పటవారిని అంటే ఒక విఆర్ఓ నుంచి ఒక కలెక్టర్ వరకు కూడా అధికారిగా తన బాధ్యత లేదో ప్రభుత్వం నిర్దేశించిన పనులే చేస్తున్నారు, కానీ వాళ్ళకు మిగతా విషయాలు అవసరం లేదు. ఇప్పుడు అలాంటిది ఒక నిజాం కాలంలో ఒక తహసీల్దారు తన పనిని తాను చేస్తూనే ప్రజల జీవన స్థితిగతులను కూడా తానే స్వయంగా గుర్రం వేసుకొని తిరిగి చూసి తాను ఏదైతే చూసిండో, ఏదైతే నిజమని తెలిసిండో అదే రాసిండు, దాన్నే ఒక రిపోర్టుగా పెట్టిండు. అంతటి గొప్ప పని చేసిన
అలాంటి అధికారులు మనం గౌరవించుకోవాలి అని అంటే తలుసుకోవాల్సిన బాధ్యత ఉందని నేను భావించే ఈ మొదటి జంచు మహాసభ పుస్తకం మీద ఈ 4 మాటలు మాట్లాడాలని అనుకున్న ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా అద్భుతమైన పుస్తకం గురించి చెప్పారండి. అరుణనాథ్ మేడం. అందరికీ, పుస్తక ప్రేమికులందరికీ నమస్కారాలు. నేను ఈరోజు, నా పేరు అరుణ నారదభట్ల. ఈరోజు సి నారాయణ రెడ్డి గారు ప్రచురించిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి గారు రచించిన 2009లో ప్రచురించిన మనిషినై ప్రవహించాలని అనే పుస్తకం పైన మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా ఇది ఎందుకు ఇదే చదవాలనుకున్నానంటే టైటిల్ చాలా బాగా నచ్చింది. శ్రీనారాయణ రెడ్డి గారి చిన్నప్పటి నుంచి నేను శ్రీనారాయణ రెడ్డి గారి పాటలు అవి సాహిత్యము వింటూ ఇష్టపడుతూ ఉంటాను. అందులో ఎన్నో మంచి మంచి గీతాలు ఆయనవి విని ఇక్కడి వరకు వచ్చాము. అయితే ఈరోజు ఈ పుస్తకంలో మనిషినై ప్రవహించాలని అనే టైటిల్, అంటే ఇప్పుడు మానవత్వం కరువైతున్న కాలంలో ఉన్నప్పుడు మనిషి ఎలా ఉండాలి, మనిషి తనకు తను ఎలా ఆలోచన చేసుకోవాలి, తను ఎలా తన చుట్టూ ఉన్న పరిస్థితులను కానీ అవసరాలను కానీ అవకాశాలను కానీ భయం కానీ ఎట్లాంటి పరిస్థితులనైనా ఎలా చూడాలి అన్నదాన్ని, అలాగే ముఖ్యంగా సి నారాయణ రెడ్డి గారు ఈ పుస్తకంలో ప్రత్యేకించి ప్రకృతి పైన, ప్రకృతిని గురించి, ప్రకృతిలో విలీనమై మాట్లాడిన సందర్భాలు, ప్రతి అంశం పట్ల ఆయన డైరెక్ట్ దాంతో సంబోధిస్తున్నట్టు, మా భాష మాట్లాడుతున్నట్టు, నీటితో కానీ గాలితో కానీ అట్లా పంచభూతాలతో ఆకాశంతో మమేకమై నడుస్తున్నప్పుడు ఎలా ఆయన భావన చెందారు, ఎలా మాట్లాడుతున్నారు అన్న దాని గురించిన కవితలు ఇందులో చాలా కనిపించాయి. అలానే ఆయన చాలా చోట్ల కూడా తనను తను ప్రశ్నించుకుంటున్నట్టు, తనలో తను మాట్లాడుకుంటున్నట్టు, అంతరంగంతో ప్రయాణిస్తున్నట్టు, అంతరంగంను గమనిస్తూ ప్రతి క్షణాన్ని, ప్రతి ఆలోచనను ఆయన ఎలా దాన్ని గురించి దాని వెంట ప్రయాణం చేస్తున్నారు, అది తనను ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుంది అన్న వాటిని గురించి ఎక్కువ రాశారు. ఒక్క నిమిషం. అయితే నారాయణ రెడ్డి గారు ఇందులో ముఖ్యంగా కొన్ని కవితా పంక్తులను నేను చెప్తాను. పరిశీలించి చూస్తే అనే కవితలో పిడికెడు ఆకాశాన్ని తీసుకొచ్చి పెరట్లో నాటి చూడు, పిడికెడు ఆకాశాన్ని తీసుకొచ్చి పెరట్లో నాటి చూడు, గంపెడు నక్షత్రాలు మొలిచొస్తాయి, గంపెడు నక్షత్రాలు మొలిచొస్తాయి అంటారు. ఎక్కడెక్కడో ఉన్న తెలియని ఎగిరిపోతున్న ఊహలను చేరదీసి చూడు. అంటే మన ఊహలు ఎక్కడెక్కడికో క్షణంలో మారిపోతూ ఉంటాయి. అలాంటి వాటిని కూడా పట్టి తెచ్చి కొంచెం చేరదీసి, అంటే నిలకడగా వాటిని ఏమేమి ఆలోచనలు మనలో ఊహలు వస్తున్నాయో వాటినన్నిటినీ గమనించి చూడండి. చూస్తే అవి లక్ష్య నిర్దేశం చేసి మన ముందే అవి ఆశయాలుగా నిలుస్తాయి అంటారు. అలానే అరికాళ్లకు గుచ్చుకున్న ముళ్ళతోటి కూడా సున్నితంగా మాట్లాడి చూడండి. అప్పుడు అవి అనుకుంటాయి, అయ్యో నేను పూల జన్మ ఎత్తితే బాగుండు అని కలలు కంటాయంట ముళ్ళు. అలాగే ఇంకో చోట అంటారు, పూలుగా ఏటిలో పారే నీళ్లను గమనిస్తూ ఉంటే మనం సహజంగా గమనిస్తూ కొన్ని రాళ్లను అలా చూస్తూ వెళ్ళిపోతుంటాం. కానీ ఆయన ఆ రాళ్ళు ఏమనుకుంటున్నాయి అన్నది చెప్తుంటారు. ఆ రాళ్ళు అనుకుంటాయంట, ఎప్పుడు నేను ఆభరణంగా రూపుదిద్దుకోవాలి అని కలలు కంటుంటాయట సెలయేటిలో ఉన్న రాళ్ళు. అలాగే అంటే ప్రతిదీ కూడా మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది. మన చూపులోనే దాని భావం కూడా వ్యక్తమవుతూ ఉంటుంది, మనకు రిఫ్లెక్షన్గా నడుస్తూ ఉంటుంది అన్నట్టుగా ఆయన ఈ కవితలో చెప్పారు. అలాగే నేర్చుకోవాల్సిన పాఠాలు అనే కవితలో మంచు పొరలు
కప్పుకున్న కొండలు ఎప్పటికీ భయపడవంట. అంటే ఈ మంచు పొరలు ఎంతసేపు కమ్ముకున్నా పర్వతాలకు వణుకు పుట్టదు అంటారు. పర్వతాలకు వణుకు పుట్టదు. అలాగే తుపాకుల శబ్దము గాలిలోకి ఎంత పేల్చినప్పటికీ కూడా గాలికి దెబ్బ తాకదు అన్నట్టుగా, గాయపడదు, వాయువు గాయపడదు అని చెప్తుంటారు. అట్లా అంటే మానవుడు ఎంత నిశ్చలంగా ఆలోచించి అడుగులు వేస్తే అంత లక్ష్య సాధన చేరుకోగలుగుతాడు అన్నట్టుగా, అంత నిశ్చలంగా ఉండాలి అన్నట్టుగా ఆయన ఈ కవితల్లో చెప్పారు. అట్లానే విశ్వ మానవుడినై అని చెప్పి ఒక కవితలో నీలో చూసుకోవడం కాదు అంటే అఖిల ప్రపంచంలో విశ్వంలో ఉన్న ప్రతి జీవరాశిలో, ప్రతి మనిషిలో, ప్రతి సందర్భంలో, ప్రతి స్పందనలోనూ తనలో ఏముందో బయట కూడా అదే ఉంది అన్న దృక్పథంతో చూడడం ఉన్నప్పుడే మనిషి మానవుడు విశ్వమానవుడు అవుతాడు అన్నట్టుగా ఈ కవితలో చెప్తారు. అలానే ఆయన చెట్లతో, వాళ్ళ ఇంటి ముందున్న చెట్టు మాట్లాడుతుంది అన్నట్టుగా ఒక కవితలో చెప్తుంటారు. ఆ చెట్టు అంటదంట ఆయన అర్ధరాత్రి ఇంటికి వచ్చేసరికి ఆయన పట్ల ఒక పరామర్శ దృష్టితోటి చూసి ఇంతలే ఆలస్యమైంది అన్నట్టుగా చెట్టు చూస్తుందంట. అంటే ఆ కవితలోని భావం చెప్తున్నాను. అది అట్లా అని ఆయన చూసేసరికి ఆయనకు ఇంత స్పీడ్ ప్రపంచంలో నన్ను ఇంత ఉదారంగా పలకరిస్తున్న ఈ చెట్టు ఎంత హాయిగా ఉంది అన్నట్టుగా మాట్లాడుకొని, అట్లానే ఆ చెట్టు కొమ్మలు గాలి స్నేహం చేసి ఆ కొమ్మల యొక్క ఆకులను వెంట్రుకలతో పోలుస్తారు. ఆ కొమ్మల ఆకుల వెంట్రుకలను నెమ్మదిగా నిమురుతుంటుందంట గాలి. నాతో పాటు మీరు కూడా రండి తీసుకెళ్తా అని ఆకులను అడుగుతుందంట. కానీ అవి నా గర్భం నుంచి నేను విడివడి రాలేను, మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఆ చెట్లు మనకు చెప్తుంటాయట. అంటే ఎంత అవకాశం వచ్చినా కానీ మన ఉనికిని కోల్పోకుండా మన చుట్టూ ఉన్న ప్రదేశాలను కానీ, చెట్లను కానీ, ప్రకృతిని కానీ కాపాడుకోవాలి అన్న భావనలో ఈ కవిత్వం చెప్పారు. అట్లానే ఆ చెట్లతోటి, ఆ కొమ్మలతోటి మనము మనిషి చేయందించి మాట్లాడితే, స్నేహం చేస్తే ఈ సమభావన అనేది, సౌభ్రాతృత్వం అనేది ఎక్కువగా పెంపొందుతుంది. కాబట్టి ప్రకృతిలో మమేకం అవ్వండి, ప్రకృతిని ప్రేమించండి, చెట్లతో స్నేహం చేయండి, చెట్ల ఉనికిని కాపాడాలి, చెట్టు మనకు ఎంతో ఆధారం అని అన్నట్టుగా ఎన్నో ఇట్లాంటి కవితల్లో. మళ్ళీ అక్షరాలను తీసుకున్నప్పుడు అక్షరాలు పేజీల మీద కవాతు చేస్తున్నాయి అంటారు. అట్లానే అక్షరాలు గద్దెక్కుతున్నాయి, కాగితం పైన గద్దెక్కుతున్నాయని. అంటే ఇట్లాంటి ఎన్నో మంచి కవితలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మనిషినై ప్రవహించాలని అని ఆయన అంతరాత్మలో కదులుతున్న ఎన్నో భావాలను ఈ పుస్తకం నిండా ఆయన ప్రకృతిలో మమేకమై ప్రతి విషయంతో ఆయన మాట్లాడుతున్నట్టు, సంభాషిస్తున్నట్టు, ప్రశ్నిస్తున్నట్టు, ఆయన వెనుక నడుస్తున్న ప్రతి క్షణాన్ని, ముందు నడుస్తున్న కాలాన్ని అన్నిటినీ కూడా ఆయన దీంట్లో రాశారు. ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన బుక్ ఫేర్ 38వ బుక్ ఫేర్ వారికి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్స్. చివరిగా కృష్ణ గారు, కంబాలపల్లి కృష్ణ గారు. అందరికీ నమస్తే. సభలో ఉన్న వేదిక ఉన్న పెద్దలు, సభలో ఉన్న సాహితీవేత్తలందరికీ, నిజంగా అందరూ చెప్పినట్లుగా ఎన్నో పుస్తకాలు చదువుంటాం, కానీ స్ఫూర్తి పొందటం, ప్రేరణ పొందటం అనేది నేను కంచె ఐలయ్య గారు రాసిన వై ఐ యామ్ నాట్ ఏ హిందూ ద్వారా నేను చూసుకోవడానికి ఉపయోగపడింది అనేది నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఆయన బాల్యంలో జరిగిన ఘటనలు చాలామంది జీవితాల్లో కూడా తెలంగాణ పల్లెలో జరుగుతాయి. అట్లాగే నాకు కూడా జరిగింది. నాకు ఒక వ్యవసాయ కుటుంబం, నేను గ్రామాల్లో ఎలా కులవేక్షణ ఎదుర్కొన్నాం, ఇవన్నీ కూడా ఆ పుస్తకం చదువుతుంటే, అంటే ఫస్ట్ టైం ఒక దళిత బహుజనుల యొక్క ఆత్మని ప్రపంచానికి చాటి చెప్పిన పుస్తకం కింద వై ఐ యామ్ నాట్ ఏ హిందూ అనేది నాకు కనిపించింది. అప్పుడు నన్ను రిలేట్ చేసుకుంటూ వెళ్తుండిపోతే, అవును కదా, ఆ రోజు మనం ఎందుకు ఇలా ఆలోచించలేదని అనిపించిన పుస్తకం ఏదైనా ఉంటే నాకు అదే అని ఎక్కువ కనిపిస్తుంది. అంటే మనం ఎందుకు ఇట్లా ప్రశ్నించలేకపోయాం, మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాం, ఇది నిజమే కదా, కొన్ని కులాలు
లేదంటే కొంతమంది శాతం ఉన్న వాళ్ళదే ఆచారం కింద వ్యవహారం కింద వాళ్ళు తిన్నదే తిండి వాళ్ళు పాడిందే పాట వాళ్ళదే సంస్కృతి అన్నట్లుగా ఏదైతే రుద్దబడిందో దాన్ని ఫస్ట్ టైం ప్రశ్నించిన వ్యక్తిగా ఆ పుస్తకం ద్వారా, ఎందుకంటే దాదాపు 1996లో ఆ పుస్తకం వస్తే తర్వాత 2000లో తెలుగు అనువాదం వచ్చింది. ఆ తర్వాత దాదాపు ఆయనకు ప్రాణహాని తలపెట్టేంత రీతిలో ఆ పుస్తకం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా పబ్లిష్ అయింది. ఇప్పటికీ 1,50,000 పైగా పుస్తకాలు అమ్ముడుపోయిన పుస్తకం అది ఒక ఐలయ్య గారిది మనకు కనిపిస్తుంది. అయితే సమాజంలో సమానత్వం గౌరవం లేకపోవటం దాన్ని ఇదేదో ఒక మతానికి వ్యతిరేకంగా ఆ పుస్తకానికి పోర్ట్రేట్ చేసే ప్రయత్నం ఒకటి జరిగింది. దానికి వ్యతిరేకంగా పుస్తకాలు కూడా రాశారు. కానీ సమాజంలో ఉండే అసమానత మాత్రమే ప్రశ్నించిన పుస్తకం అది. ఒక మతానికి వ్యతిరేకంగానో ఒక వర్గానికి వ్యతిరేకంగా కాకుండా ఎందుకు శ్రామిక కులాలకు వారికి గుర్తింపు లేకుండా పోయిందన్న విషయాన్ని వెలుగెత్తి చాటిన పుస్తకం. దాన్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఎప్పటికి కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను జర్నలిజం కెరీర్లోకి వచ్చిన 25 ఏళ్ళలో కూడా ఒక పుస్తకం కూడా రాశాను. అంటే మనం రాసుకోకపోతే ఎవరు రాయరు, ఇంకేదో రాస్తారు ఆ చరిత్రలో కూడా అన్నట్టుగా ఐలయ్య గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆ పుస్తకం ఇచ్చిన స్ఫూర్తితో నేను ఇంకా నా సాహితీ దాన్ని అట్లాగే నా జర్నలిజాన్ని కూడా కొనసాగిస్తున్నానని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషమే. చివరిగా నేను మిగిలాను. నా ఒక 2 నిమిషాల్లో మాటలు ముగిస్తాను. ఇంత అద్భుతమైన సందర్భం ఇది. అన్ని పుస్తకాలు రోహిత్ రుమేత్ దగ్గర నుంచి నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి మా చెంచు అద్భుతం. సార్ చెప్పిన ఆ పుస్తకం రిఫరెన్సెస్ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా మళ్ళీ మనం చదివి మళ్ళీ కొత్తగా జీవిస్తాం ఆ పుస్తకాలతో. అంత గొప్ప పుస్తకాలని ఇట్లా పరిచయం చేయడం జరిగింది. చాలా అద్భుతం. నేను ఒకరి గురించి మాట్లాడి 2 నిమిషాలు ముగిస్తాను. నాకు ఇష్టమైన అత్యంత ప్రేమ అంటే అట్లాంటి మహా వ్యక్తి అంటే తెలంగాణ ఐడెంటిటీకి, తెలంగాణ సాంస్కృతిక అన్ని వారసత్వాలకి ఒక సింబల్, గ్రేట్ సింబల్ కె సదాశివ గారు, ఆ సామల సదాశివ గారు. ఆ సామల సదాశివ గారు ఉన్నంతకాలం పుస్తకాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఆయన స్మృతి ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది. అలాంటి గొప్ప మనిషి రాసిన ప్రతి పుస్తకం కూడా ఎప్పటికీ మన అనుసరణీయమే, చదవదగ్గవే. అందులో మలయమారుతం బాగా వ్యాధి అట్లాంటి ఆయన పుస్తకాలన్నీ కూడా ప్రతి ఒక్క పుస్తకం కూడా గొప్ప. ఆయన మాట్లాడినట్టుగానే ఉంటుంది. ముచ్చటకి ఆయన డిక్షనరీ, ముచ్చటకి ఆయన గొప్ప. తన ముచ్చట తానే అనువాదం చేసుకుంటూ బతికిన 90 ఏళ్ల జీవి. అట్లాంటి ఆయన ప్రతి పుస్తకం కూడా ఎప్పటికీ చదవదగ్గ పుస్తకమే. ఈ సందర్భంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమావేశాన్ని నేను ముగిస్తున్నాను.